ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 యొక్క 7వ నెల జూలై నెల నుండి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శనైశ్వర స్వామి వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు, గురువు రవులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు. 29వ తేదీ 6 నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తారు 29న. అలాగే 16/7 కర్కాటకంలోకి రవి వస్తాడు. అలాగే 26/7/25 మిథునంలోకి యొక్క శుక్రుడు వస్తాడు 26న. 28వ తేదీకి కన్యలోకి కుజుడు వస్తాడు. మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అలాగే యోగా థెరపీ, అలాగే ముద్రలు, ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్తే కాదు, వెల్తే కాదు, రిలేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్, అస్ట్రాలజీ క్లాసెస్, యోగా క్లాసెస్, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గోచారంలో చూసేదానికి మీకు ఒక 20-30% మాత్రమే క్లారిటీ వస్తుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం. మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ తులారాశి, తులా లగ్నం తీసుకున్నట్లయితే చిత్తా 2 పాదాలు, స్వాతి 4, అలాగే విశాఖ 3 పాదాలు. యొక్క చిత్తా వారు వచ్చేసి పగడాన్ని ధరించాలి. అలాగే ఈ యొక్క స్వాతి వాళ్ళు వచ్చేసి గోమేదకాన్ని ధరించాలి. విశాఖ వాళ్ళు కనక పుష్యరాగాన్ని ధరించాలి. అలాగే మీకు ఉన్నటువంటి గ్రహస్థితిని తీసుకున్నట్లయితే తులారాశి, తులా లగ్నం వారికి మీ రాశాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. నేను అష్టమంలో ఉండడం మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది తులారాశి వారికి. అలాగే మీకు తృతీయాధిపతి, 6వ ఇంటి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈయన కూడా మీకు భాగ్యస్థితిలో ఉన్నారు కాబట్టి కొంత మేలు జరిగే అవకాశం ఉంది. శత్రు, రుణ, రోగ ప్రభావాలు అధికం మొత్తంలో మీ మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. కానీ అంతో ఎంతో గొప్ప మేలు చేసే ప్లానెట్ ఏదైనా ఉందా ఇప్పుడు అంటే మీకు శుభంగా చూసుకుంటే బృహస్పతి కొంత బెటర్ అనిపిస్తుంది. తృతీయాధిపతి, షష్టాధిపతి అయిన ఈయన వచ్చేసి మీకు భాగ్యంలో ఉండడం కొంత ఇబ్బందిని చూచినట్లే ఉంటుంది, మళ్ళీ తొలగించే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. భాగ్యస్థితి అనేది అలాగ మీకు కలిసి వచ్చింది. భాగ్యంలో ఉండడం అనేది మంచి జరిగే అవకాశాలు ఇస్తాడైనా, స్పిరిచువల్ గ్రోత్ ఇస్తాడు, అనేక రకమైనటువంటి పాజిటివ్నెస్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుందని మాత్రం చెప్పగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రభావం, రాహు ప్రభావం కూడా మీ పైన ఎక్కువగానే ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. అలాగే మాతృమూర్తి గురించి కొంత సివియర్గా ఆలోచించాలి. మ్యారేజ్, సంతానం ఈ విషయాలలో. వాయు సంస్థలలో పనిచేసేవారు అలుపెరకంగా ఉంటారు, కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బొగ్గురాళ్ళు, అలాగే ఖనిజ సంపదలతోటి సేవ, వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, వాటిల్లో ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, కూలీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అధిక శ్రమలో ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వాయు సంబంధమైనటువంటి ప్రయాణ అంటే ఫ్లైట్ జర్నీస్ ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ముందుకెళ్ళటం ఎంతో శ్రేయస్కరం. నెక్స్ట్ వచ్చేసి మీకు టార్గెట్ చేసినట్టుగా ఉండేది తులారాశి వారికి ఈ యొక్క బుధుడు వచ్చేసి మీకు మీ యొక్క దశమ కేంద్రంలో ఉన్నాడు. ఈయన మీకు భాగ్యాధిపతి, అలాగే వ్యయాధిపతి.
సో సొంతంగా అయిన ఆలోచనలు కొంతవరకు చక్కగా మీ పైన ప్రభావాన్ని చూపిస్తాయి, మంచిని కలిగే అవకాశాలు ఇస్తాయి. ఎక్కువ గణిత శాస్త్రం వైపు మోటివేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మ్యాథ్స్ స్టూడెంట్స్, అలాగే కెమిస్ట్రీ, అలాగే హార్మోన్స్కు ఇన్బ్యాలెన్సింగ్కు, మజిల్స్కు, స్కిన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాడు బుధుడు. కాబట్టి ఈ రంగాలలో డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు కూడాను, మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఏదో సైన్స్ఫిక్ నాలెడ్జ్ కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ గ్రహం మీకు అందులో సెటిల్మెంట్ను ప్రయత్నంగా మీకు చేకూర్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుజుడు కేతు వచ్చేసి మీకు లాభంలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి కేతు స్పిరిచువాలిటీకి ఎక్కువ గ్రోత్ను కలగజేస్తాడు. కుజుడు వచ్చేసి ఏ గ్రహంతో ఉంటే అక్కడ కుజం యుద్ధం చేస్తాడు. కాబట్టి ఈయన మీకు రెండో ఇంటి అధిపతి, సప్తమాధిపతి. సొసైటీ వైపు ఒక పక్క ఇలా స్పిరిచువాలిటీ వైపు మనసు లాగుతుంది, ఇటు పక్క సొసైటీలోకి వెళ్ళిపోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని రోజులు ఉన్నటువంటి లోటుపాట్లు సవరించుకోవడానికి సొసైటీ నుంచి కూడా మీకు ఆ యొక్క ప్రెజర్ ఉంటుంది ఫ్యామిలీ పరంగా, అలాగే ఇక్కడ సొసైటీ నుంచి. తద్మూలకంగా తులారాశి తులాలగ్నం వారు ఈ యొక్క ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకొని ఈ సాధనలలో వెనుకబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా మీరు దైవారాధనలు ఇంట్లో నుంచే చేసుకోవడం ఎంతో మంచిది. సూర్య నమస్కారాలు, వినాయకునికి ఉండ్రాళ్ళు అవి పెట్టడం, ఇలాంటివి గరికతో పూజించుకుని చేసుకున్నట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ గోచార ఫలితాలన్నింటి పైన 30% 40% పనిచేస్తే వ్యక్తిగత జాతకాలన్నింటివి మీ పైన ఇంకా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. గమనించగలరు. స్వస్తి.